నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో 125 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మంచి బ్యూటిఫుల్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. బ్యూటిఫుల్ హౌస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం కావచ్చు, ఇక్కడ వాడినటువంటి కలర్స్ కావచ్చు చాలా బాగున్నాయండి. చాలా నీట్గా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి 125 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. వెస్ట్ సౌత్ కార్నర్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 22.5 ఇంటూ 50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ వచ్చేసి 2 BHK తో కన్స్ట్రక్ట్ చేస్తారండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్. ఇక్కడ అయితే చూపిస్తున్నాము ఇది వచ్చేసి శబరి గార్డెన్ అండి. హౌస్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసి శబరి గార్డెన్ దగ్గరలో ఉంటుంది అండ్ హౌస్ నియర్ బై వచ్చేసి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఈ రోడ్ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే హౌస్ దగ్గరికి రీచ్ అవుతామండి. హౌస్ వచ్చేసి చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూస్తున్నామండి. హౌస్ కి 2 వైప్స్ రోడ్స్ రావడం జరిగింది. ఇటు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండ్ ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ తో కన్స్ట్రక్ట్ చేశారు. చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంతా మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. చాలా నీట్ గా రావడం జరిగింది. హౌస్ కి సంబంధించిన పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. చాలా స్పేషియస్ గా రావడం జరిగింది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. హౌస్ కి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి. హాల్ వచ్చేసి స్పేసెస్ రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 22.5 ఇంటూ 50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ తో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఫుల్ LRS పే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ అవుతుందో బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ బిల్లర్ అయితే వర్క్ అనేది ఎక్సలెంట్ గా చేయించడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏదైతే డెకరేటివ్ సంబంధించిన లైట్ ఉందో ఇది కూడా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది అండ్ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కామన్ వాష్రూమ్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్ గా వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బీరువాలా పెట్టుకోవడానికి స్పేస్ రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్ కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. వాష్రూమ్ లో వచ్చేసి మనకి ఆంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాల్ కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. షవర్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే లో రూప్ రావడం జరిగిందండి. లో రూప్ లో వచ్చేసి ఎక్స్ట్రా సామాన్ ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాల్ కి చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్ గా ఇక్కడ వర్క్ చేయించారన్న విషయము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. వాల్ కి వచ్చేసి నీట్ గా కలర్స్ ఇవ్వడం జరిగింది. విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగిందండి. షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి పవర్ కి సంబంధించినటువంటి సాకెట్స్ రావడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాస్తు ప్రకారంగా ఇక్కడ ఈస్ట్ కి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ అన్నది పర్వతాపూర్ శ్రీరామ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. 100 ఫీట్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫిర్జాదిగూడ మున్సిపల్ అండర్ లో వస్తుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై వచ్చేసి స్టేట్ కి సంబంధించిన స్కూల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ ప్రతి ఒక్క దానికి బాగుంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద సైజ్ గా మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు అండ్
అండ్ కిచెన్ పక్కన ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. పూజా రూమ్ లో చూసుకున్నట్లయితే వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ల లాగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈస్ట్ వైపు డోర్ నుంచి బయటకు రావడం జరిగిందండి. బయట వైపు వచ్చి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ హౌస్ కు సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌస్ కు సంబంధించిన బోర్ పాయింట్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కార్నర్ కు ఉంటుంది. ఈ హౌస్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పరతాపూరు శ్రీరామ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ సౌత్ కార్నర్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 125 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అరోరా కాలేజ్ పక్కనే ఉంటుందండి. 100 feet రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే స్టేట్ కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్ కి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. హౌస్ యొక్క రేట్ అన్నది 82 lakhs చెప్తున్నారండి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి ఈ హౌస్ పైన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.